అందరికీ నమస్కారం. డొక్కా సీతమ్మ గారు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా కూడా నిత్యాన్న దాతగా కూడా ఆమె చేసినటువంటి సేవల్ని ప్రతి ఒక్కరు కొనియాడాల్సిందే. ఆమె పేరు మీద ఒంగోలులో కూడా డొక్కా సీతమ్మ పేరు మీద కూడా మనకి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కేవలం ఒక మాట స్ఫూర్తితోటి ఒంగోలు జడా బాలనాగేంద్ర గారు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపడతా ఉన్నారు. ఆయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది, డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఏంది, పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపుకే ఆయనలో ఎలా ఈ మార్పు వచ్చింది తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నదానం చేయటం అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. కరోనా సమయంలో చూశాను, చాలా మంది పేదవాళ్ళు అన్నానికి ఇబ్బంది పడతా ఉన్నారు. నేను కూడా ఇబ్బంది పడిన రోజులని, కరోనాలో అన్నానికి ఇబ్బంది పడిన రోజులని. తర్వాత నేను చాలాసార్లు అనుకున్నా అన్నదాన కార్యక్రమం చేయాలి, ఏదో ఒక కాన్సెప్ట్తో వెళ్ళాలనుకుంటా ఉన్నాను. తర్వాత నేను జనసేన పార్టీలో మా పవన్ కళ్యాణ్ గారిని మాటలు విని ఆయన ఆంధ్రుల అన్నపూర్ణగా పిలుచుకుని మన డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నా క్యాంటీన్లతో పాటుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలి అని ఆయన మనసులో నుంచి జాలువన్న మాటల్ని ఆలోచన చేశాను. గత నెలలో 15వ తారీఖున మాకు రాష్ట్ర కమిటీ మీటింగ్లో సమావేశంలో చూశాను. ఆ రోజు డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్లు కూడా మనం పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై ఉన్నాము, మనం కూడా ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా వస్తాయని చెప్పారు. దాన్ని ఆ రోజు నుంచి నాకు ఆలోచన వచ్చింది, మనం కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో పాటుగా ఇవి ఎక్కడో 4 మూలల ఒక పర్మనెంట్గా ఉంటాయి. దానికి కాకుండా నేను చాలా మందిని చూశాను, అన్నా క్యాంటీన్లకు వృద్ధులు పోలేకపోతున్నారు క్యూలో ఉండలేక. అలాగే ఆర్ఫన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉండేవాళ్ళు, వాళ్ళు క్యాంటీన్లు తినలేని పరిస్థితి. వారి కోసమని ఈ మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేశాను. వారి దగ్గరికి పోయి మా క్యాంటీన్ ద్వారా డొక్కా సీతమ్మ గారి పేరు మీద ప్రతిరోజు 180 మంది నుంచి 200 దాకా మొబైల్ క్యాంటీన్లో అన్నదానం జరుగుతుంది. వాస్తవానికి మేము కార్యాలయం దగ్గర అనుకోలేదు, కానీ కార్యాలయం మొదటి రోజు ఓపెనింగ్ కోసమని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చిన తర్వాత 2వ రోజు కూడా పేదవారు వచ్చి అన్నదానం ఇవాళ ఉందా లేదని అడిగారు. వాళ్ళ గురించి ఆలోచన చేసి ఇక్కడ కూడా రోజుకి 180 మంది నుంచి 200 దాకా భోజనం చేస్తారు. రోజుకి 350 నుంచి 360 మంది దాకా మేము డొక్కా సీతమ్మ గారి పేరు మీద మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం కోసం చేస్తా ఉన్నాము. పేదలకి ప్రతినిత్యం ఈ సేవలో ఉండటం అనేది నా పూర్వజన్మ శుక్రంగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. జనసేన పార్టీ తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, కానీ మొట్టమొదటిసారిగా మన ప్రకాశం జిల్లా, అందుట్లో ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి ఒంగోలులో అది రూపుదాల్చుకోవటం అనుకున్న మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? నేను ఈ రోజుకి సంతోషంగానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఆలోచనని, ఆదర్శాన్ని జనంలో తీసుకెళ్లటానికి ఇది ఒక మంచి కార్యక్రమంగా ఆలోచన చేశాను. దానికి మంచి స్పందన ఉంది. ఈ రోజు కూడా నా బంధుమిత్రులు అయితే, ప్రజలైతే అందరూ కూడా చాలా సంతోషంగా మంచి కార్యక్రమం చేస్తున్నారు అని నన్ను అందరూ కూడా రోజు ప్రతినిత్యం ఫోన్ల ద్వారా అయితే, మాటల రూపంలో రోజు పలకరిస్తా ఉన్నారు. అన్నం పరబ్రహ్మం అంటారు. మరి అన్నదానం చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. మనకి ఎవరైనా దాతలు సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే జనసేన పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మనకు సహాయం చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే స్వచ్ఛందంగా మీరే ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఒక సంవత్సరం దాకా నిర్ణయం తీసుకొని నా సొంత ఖర్చులతో నేను నా బంధుమిత్రులతో కలిసి చేయడానికి సిద్ధపడ్డాను. మొన్న 5 రోజుల నాడు కేంద్ర కార్యాలయం నుంచి మా నాయకుడు నాగబాబు గారు పిలిపించి నన్ను భుజం తట్టి, నువ్వు సంవత్సరం దాకా రన్ చేసి తర్వాత నేను చూస్తాను, ఆర్థిక ఎటువంటి అవసరాలైనా ఎటువంటి ఇబ్బందులైనా కూడా నన్ను సంప్రదించు, నేను నీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అన్నారు. స్వచ్ఛందంగా మీ ఖర్చుతోటే, మీరు పెట్టినటువంటి ఖర్చుతోటే పేదలకు అన్నదానం, ఇది అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, కానీ దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్నమాట? అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో ఆల్రెడీ మేము స్టార్ట్ చేసింది ఆయన మనసులో ఉంది. నాకు వారి సోదరుడు నాగబాబు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకున్నాం, నాగేంద్ర నువ్వు ఈ యజ్ఞాన్ని ఆపొద్దు, దీన్ని కంటిన్యూ చేయి, ఇది చాలా మంచి కార్యక్రమం, పార్టీకి
మనం మంచి పేరు వస్తుంది. ప్రజల్లోకి మన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రజల్లో నిత్యం ఉంటుంటుంది. ప్రతిరోజు ఆనందిన వాళ్ళందరూ డొక్కా సీతమ్మ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారిని, మన పార్టీ గురించి కూడా అందరూ ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని నువ్వు కంటిన్యూ చేయని నాకు ధైర్యం చెప్పారు. ఓకే, ఒంగోలు ఈ ఒక్క క్యాంటీన్ తోటే మీరు ఉంటారా, లేకపోతే ఇంకా ఈ మొబైల్ క్యాంటీన్స్ కూడా ఎక్కువగా పెట్టి ఒంగోలు చుట్టుపక్కల కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా 11 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, దీన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళే ఆలోచన? ప్రస్తుతానికి నేను ఒంగోలులోనే పెడుతున్నాను. దర్శిలో మా ఇన్ఛార్జి అయిన గరిగిపాటి వెంకట గారు స్టార్ట్ చేస్తా ఉన్నారు. మార్కాపురం ఇమ్మడి కాశీనాథ్ కూడా స్టార్ట్ చేస్తాను. వాళ్ళు కూడా త్వరలోనే మా డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రాలు, పవన్ కళ్యాణ్ ఆశయ స్ఫూర్తితో స్టార్ట్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు, చేస్తారు కూడా. వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ సాక్షిగా కూడా అన్నా క్యాంటీన్ల మీద భారీ విమర్శలు చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ లో తినే వాళ్ళంతా బిచ్చగాళ్ళు అని కూడా ఆయన దీని మీద తీసుకున్నారు. మేము చేస్తున్న బిచ్చగాళ్ళ కోసమేనండి. పేదలకు అన్నదానం పెడతాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నదానానికి మించిన దానం ఏ దానం లేదన్నారు. అతను కూడా అన్నమే తినేది. అతను ఆ నోట్లోంచి మాట వచ్చిందంటే అతను విఘ్నతకే వదిలేస్తున్నాం. ప్రజలు తప్పు చేశామని ఫీల్ అవుతున్నారు. అతను ఎర్రగొండపాలెం నుంచి ఇటువంటి వ్యక్తిన మనం గెలిపించుకుంది. అతను కూడా అన్నమే కదా తినేది, ఇంకేం తింటాడు? పేదలకి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ అయితేమి, డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాలు అయితే పెడతా ఉంటే వారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది కూడా ప్రజలు కూడా వాళ్ళని చేదరించుకున్న పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని కూడా ఇన్స్పైర్ గా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి జనసేనకి మీరు ఇచ్చేటువంటి పిలిపోయింది అంటే వాళ్ళని కూడా ఎలా అందరూ కూడా జనసేన నాయకులైతేమి, కార్యకర్తలు అయితేమి, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంతో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటారని నేనైతే ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కేవలం ఒక పిలుపుతోనే జడా బాలనాగేంద్రన్ గారు కూడా ఒంగోలులో డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టేసి పేద ప్రజలందరూ కూడా నాణ్యమైనటువంటి భోజనం, రుచికరమైనటువంటి భోజనం నిత్యం కూడా మొబైల్ క్యాంటీన్ ద్వారా కూడా వారి సేవలను విస్తృతం చేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. ఇలానే భవిష్యత్తులో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజల్లోకి జనసేన పార్టీని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.